అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా మరి భారతీయ జనతా పార్టీ నర్సాపురం నియోజకవర్గ కన్వీనర్గా పూర్వ బాధ్యతలో ఉన్నటువంటి పివి పులవర్తి వెంకటేశ్వర గారు ఇప్పటివరకు బాధ్యతలో ఉన్నారు. ఈయన పార్టీ ఏదైతే మరి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీకి నరసాపురంలో మంచి గుర్తింపు తెచ్చినటువంటి పులవర్తి వెంకటేశ్వర గారికి ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈయనకి మొన్న జరిగినటువంటి జిల్లా నూతన కమిటీలో మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి పులవర్తి వెంకటేశ్వర గారిని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో మరి నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా నాయకులు అలాగే మండల అధ్యక్షులు వీరందరి యొక్క అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షులు నారిన్ తాతాజీ గారు ఈ యొక్క అసెంబ్లీ నుంచి మేకల సతీష్ గారిని అసెంబ్లీ కన్వీనర్గా నియమించే కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర పార్టీకి తెలియజేయడం జరిగింది. మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మౌఖికమైనటువంటి మరి ఆదేశాలతో మరి జిల్లా అధ్యక్షులు నారిన్ తాతాజీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నరసాపురం అసెంబ్లీ కన్వీనర్గా మరి మేకల శక్తీశ్వర్ కుమార్ సతీష్ గారిని నియమించడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేస్తున్నా. నియోజకవర్గ మరి కన్వీనర్గా నియమితులైనటువంటి సతీష్ గారు మరి ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బొమ్మిడి నాయకర్ గారికి అలాగే మరి భారతీయ జనతా పార్టీ తరఫున నరసాపురం పార్లమెంటు అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మరి గత సామాన్యమైనటువంటి వ్యక్తి 35 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో జాయిన్ అయ్యి 35 సంవత్సరాల పాటు పార్టీకి సేవలు అందించినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కేంద్ర పార్టీ మరి ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని నరసాపురం అభ్యర్థిగా నియమించడం భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మరి జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన, నన్ను కన్వీనర్గా ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి, మన ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా కోమటిరావు గారికి, శ్రీనివాస వర్మ గారికి, జిల్లా ప్రెసిడెంట్ నారిన్ తాతాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మీద ఇంత బరువు బాధ్యతలు పెట్టి ఇంత కన్వీనర్ పోస్ట్ నాకు ఇచ్చారంటే దాన్ని నమ్మకంగా అందరినీ కలుపుకొని ఇంకా ఉన్నత శిఖరాలు తీసుకెళ్తానని నేను మాటిస్తున్నాను. నేను వర్క్ ఏ విధంగా చేస్తానంటే నేను బిజినెస్ మ్యాన్ని. బిజినెస్లో కూడా నేను ఉన్నత స్థాయి నుంచి నేను రాలేదు. చాలా చిన్న స్థాయి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి చాలా ఉన్నత స్థాయికి, చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యాపారాన్ని. అలాగే కూడా రాజకీయంలో కూడా అదే విధంగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చి 2021 తర్వాత 24 తర్వాత వచ్చే 29 ఎలక్షన్లో సొంతంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నగ్గి చేసి చూపించాలన్నదే నా ధ్యేయం. నాకు భూపతిరాజు శ్రీనివాసరావు వర్మ గారు, ఆయన గురించి 2 మాటలు చెప్పాను నేను. ఆయన నాకు కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి నాకు తెలుసు. నాకు తెలిస్తే ఎప్పటి నుంచి సతీష్ ఒకరోజు నాకు ఫోన్ చేసి అడిగారు, సతీష్ పురంధేశ్వరి గారిని తీసుకొస్తున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ నాది.
నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటావో, జనాన్ని సమీకరిస్తావో, నీ సామర్థ్యం నాకు తెలుసు. కాలేజీ చదివిన రోజుల నుంచి కూడా నీ సామర్థ్యం నాకు బాగా తెలుసు. నీ బుధ స్కంధాల మీద పెడుతున్నాను. నాకు ఛాలెంజ్డ్ ప్రోగ్రామ్ ఇది. నువ్వు ఏం చేస్తావో తెలీదని చెప్తే నేను ఒకటే చెప్పాను. శ్రీనివాసవరం గారు స్నేహం పక్కన పెట్టండి. మీరు రాష్ట్ర కార్యదర్శి. మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. ప్రోగ్రామ్ అయ్యాక నా రిజల్ట్స్ చెప్పండి అన్నాను. ఆయన నా మీద నమ్మకం ఉంచి వెళ్ళిపోయారు. ఓరిన వర్షం కుండపోత కురుస్తుంది. 50 కార్లతోటి, వేలాది మంది జనంతోటి అక్కడ రిసీవ్ చేసుకుని ప్రోగ్రామ్ ఎలా చేశానో మీ అందరికీ తెలుసు. తర్వాత మల్నాడు శ్రీనివాసవరం గారు ఫోన్ చేసి నాకు సతీష్ నువ్వు చేసిన ప్రోగ్రాము ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళింది. టీవీల్లో అదే చెప్పడం. నీ పేరుతో పాటు నా పేరు కూడా నాకున్న పేరు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పేరు ఇంత చేసావు అనేది నాకు ఎంతో ఆనందం కలిగించింది. నీ వలన ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి నువ్వు దేనికైనా సమర్థుడివి, పదవి తీసుకో అన్నారు. వద్దండి, నేను అవసరమైనప్పుడు నేను అడుగుతాను అన్నాను. అలాగే ఇప్పుడు నాకు కన్వీనర్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా నేను ఏ విధంగా అయితే సక్సెస్ చేస్తానో ప్రతిదీ కూడా అలా సక్సెస్ చేయగలదనని నేను సభాముఖంగా మాటిస్తున్నాను. మనకు పార్టీకి నరసాపురానికి షెల్టర్ లేదు. ఎవరు చేసుకోవాలన్నా ఏది జరగాలన్నా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. అందుకని నేను ఎదురుగుండా 3 స్టైర్స్ కడుతున్నాను. ఒక ఫ్లోర్ ప్రత్యేకంగా ఏదైనా మీటింగులు ఏదన్నా జరిగినప్పుడు వాడుకోవడానికి ఒక ఫ్లోర్ వేస్తున్నాను. అప్పుడు మనకి మీటింగ్ జరిగినా ఏం జరిగినా ఇబ్బంది లేకుండా, కానీ ఒక 3 monthsలో అటువంటి ఇబ్బందులు ఇలాగా కంజెస్టెడ్గా లేకుండా, అసౌకర్యంగా లేకుండా ఫ్లోర్ అంతా మీటింగ్ వేసి మన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత శ్రీనివాసవరం గారితో ఓపెన్ చేసి మీ అందరి సమక్షంలో కార్యాలయం అనేది ఏర్పాటు చేయాలనేది నా కోరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.